మన జీవితంలో చేసిన మేలను కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన కూటమిది. ఎందుకంటే కార్యములు జరిగించింది ఆయనే. హల్లెలూయా. ఆయనే మహిమకు, ఘనతకు, ప్రభావమునకు అర్హుడు, ఏ మనుష్యుడు కాదు. వాక్య భాగంలోకి వెళ్ళకలే ముందు 2-3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. గూడూరు ప్రాంతం నేను 5 సంవత్సరాల క్రితం వచ్చినాను. మరలా 5 సంవత్సరాల తర్వాత ఈ విధంగా దేవుడు అనుమతించినారు. అందుని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు నాకు 2018లో పరిచయం. వారు అట్లా పరిచయం అయిన తర్వాత 2 సార్లు ఇక్కడికి వచ్చినాను. తర్వాత వారి కుమారుడి గురించి మీకు చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు వారి యొక్క కుమారుడి విషయంలో చాలా ప్రత్యేకంగా ఆయన చెప్పారంటే, కుమారుడి విషయం ఎందుకంత ప్రత్యేకమైందంటే ఆయన చాలా కన్నీరు పెట్టుకున్నారు. అది మీరు ఇక్కడున్న సేవకులు కొంతమంది తెలిసి ఉండొచ్చు, నాకైతే చాలా తెలుసు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటారో. ఎందుకంటే ఆయనకి జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో వారి యొక్క కుమారుడికి ఆ విధమైన మరి ఉద్యోగం రావడం అనేది నిజంగా ఒక విధంగా ఒక లోయలో పడిపోయినప్పుడు ఒకరు లేపబడితే ఎలాంటి యొక్క అనుభవాన్ని పొందుతారో అటువంటి యొక్క అనుభవాన్ని పాస్టర్ గారు పొందినారని నమ్ముతున్నాను. ఆ యొక్క ఉద్యోగం ఎలా వచ్చింది అనేది వివరించారు. నిజం, అది మన యొక్క సొంత జ్ఞానము, సొంత తలంపులు, సొంత ఉద్దేశం ప్రకారం అయితే మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ దేవుడే దీన్ని తన నా మహిమార్థమై జరిగించున్నారు. నిజంగా ఆ యొక్క ఉద్యోగం వెళ్ళేటప్పుడు అవన్నీ వచ్చినప్పుడు ఆ యొక్క ఒత్తిడిని నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడి, మరి ఇది అవసరం వారికి, వారి కుటుంబానికి ఎంతో అవసరం. నిజంగా ఈ యొక్క ఉద్యోగం ద్వారా మరి వారి యొక్క పరిచర్యలోను, అలాగే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగా అన్ని విధములుగా ప్రభు వారిని నిలుపుకున్నారు, తోడుగా ఉన్నారు, సహాయం చేసినారు. వారి జీవితంలో చేసిన ఈ మేలును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. శ్యామ్, నువ్వు కూడా కూర్చోవాలి, బయటికి వెళ్ళదు. ప్రభు నామాన్ని మహింపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇందాకే పాస్టర్ గారు చెప్పాను, ఇది మీ కుమారుడు వివాహం చేస్తున్నంత హడావుడు ఉన్నదని చెప్పాను. ఒక మీటింగ్ కృతజ్ఞతా కూటమి ఇలా ఉందంటే మరి పిల్లలు ఎలా చేస్తారని ఘనంగానే చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. ఘనంగా ప్రభు నామాన్ని స్తుతిపరచాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి. నా పేరు జాన్ వెస్లీ. నేను హైదరాబాద్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నానండి. ఇక్కడున్న మొదటిగా ఇక్కడున్న స్టేజ్ పైన ఉన్న దైవ సేవకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు, పాస్టర్ గారి యొక్క బంధుమిత్రులకు, విశ్వాసులకు, శ్రేయభిలాషులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరం లేచి నిలబడి వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉన్నది. 2వ వచనం చదువుకుందాం. నేను చదివిన తర్వాత మిగతా వచనాలు మీరు చదవచ్చు తర్వాత. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. మళ్ళా చదువుతాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం. ఇది మీరు ఏర్పాటు చేసిన దినమని మేము నమ్ముతున్నాం ప్రభువా. మీ యొక్క నామములో మీరు చేసిన కార్యములకు తండ్రి ప్రభువా కృతజ్ఞతగా మీ విమోచన నామములు దాని ఇక్కడ బయలుపరచబడిన సమయం అయినది ప్రభువా. ప్రభువా, దానిని మేము ఇక్కడ రుచి చూచి ఉన్నాము, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కృతజ్ఞత కూటమిలో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినారు ప్రభువా, సాక్ష్యము ద్వారా మహిమ పొందినారు నమ్ముతున్నాము తండ్రి. అలాగే తండ్రి నాయన ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ యొక్క వాక్య భాగంలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యమైన తండ్రి ప్రభువా, మీ వాక్యమే మాకు జీవాహారమైనది, అది మమ్మల్ని బ్రతికించుచున్నది ప్రభువా. నా సహాయం చేయండి, మీరు మాతో మాట్లాడండి, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మీరు ఆశీర్వదించి మీ యొక్క జీవాహారముతో మమ్మల్ని నింపమని మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మీరు గనక ఓపికగా ఉంటే కొద్ది నిమిషాలు మనం అంశాన్ని ధ్యానిద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కృతజ్ఞత కూటమి సందర్భముగా ఇక్కడ అనేకమైన ప్రజలు ఉన్నారు, అంటే క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు లేని వారు ఉన్నారు. ఆమేన్. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధముగా ఒక అంశాన్ని ఈ యొక్క కృతజ్ఞత కూటమి యొక్క సందర్భంగా మనం ధ్యానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు ఒక భౌతికమైన ఆహారము తినిపోయడం కాకుండా, అంతేనా, ఆత్మీయంగా ఆశీర్వాదం మనం పొంది వెళ్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే how to achieve and retain success. విజయం ఎలా సాధించాలి మరియు నిలుపుకోవాలి. వింటున్నారా? విజయం ఎలా సాధించాలి, ఎలా నిలుపుకోవాలి, ఇది అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆమేన్. నమ్ముతున్నారా? ఈ ఉదయకాలం మనం అసలు విజయం అంటే ఏంటి, వర్ధిల్లడం అంటే ఏంటి, దేవుని యొక్క ఉద్దేశంలో విజయం అంటే ఎలా ఉంది, ఎలా మనం వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని దృష్టిలో ఎలా దాన్ని మనం పొందుకోవాలి, ఎలా దాన్ని నిలుపుకోవాలి. వింటున్నారా? పొందుకోవాలి, నిలుపుకోవాలి. పొందుకుంటాం కానీ నిలుపుకోలేం కొన్నిసార్లు. ఆమేన్. మరి దేవుడు మనం విజయం పొందాలని లేక వర్ధిల్లాలని కోరుకుంటున్నాడా? కోరుకుంటున్నాడు. కొంతమంది అనుకోవచ్చు ఏమని, దేవుడు మనలను వర్ధిల్లమని విజయం పొందమని అలా అనుకోడు అని చాలా మంది అనుకుంటారు. కానీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఈ మాట నేను చదువుతాను, జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదు. అంటే చదవబడిన లేఖనము ద్వారా దేవుడు మనను విజయవంతముగా వర్ధిల్లు చేయవారుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మనం అంటే ఆయన ఉద్దేశము మనము వర్ధిల్లాలనే ఆయన యొక్క ఆశ అయి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే యెహోషువకి చెప్పిన మాట అది మనకు వర్తిస్తున్నది. హల్లెలూయా. ఆమేన్. ఏంటండి, ఈ యొక్క గ్రంథములో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము మనం జాగ్రత్త పడినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మనను వర్ధిల్లునట్లుగా విజయం పొందినట్లుగా ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని ఓడిపోయే విధముగా ఆయన కోరుకున్నట్లు లేదు. వింటున్నారా?
ఆమేన్. చాలా మంది మన దేవుడు మనల్ని ఎప్పుడు ఓడగొట్టేవాడుగా ఉన్నాడు. అది కాదండి. దేవుడు ఎప్పుడు కూడా నీవు విజయం పొందువారులాగా ఆయన కలిగి ఉంటాడు. హల్లెలూయా. God want you to succeed. హల్లెలూయా. దేవుడు నిన్ను విజయం పొందినట్లుగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన మన గురించి కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశం అన్ని కూడా మనందరికంటే ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరము కావు. ఇదే యెహోవా వాక్. ఆయన మన గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశాలు అవి? సమాధానకరమైనవి. అర్థమైందా? దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశములు సఫలమగునట్లుగా ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు మనలను విజయవంతులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. విజయం పొందాలా? ఆఫ్ కోర్స్. మరి ఈ సమయంలో అసలు విజయం అంటే ఏంటి? ఉద్యోగం పొందడమా? డబ్బు సంపాదించడమా? కారు కొనుక్కోవడమా? బిల్డింగ్లు కట్టుకోవడమా? పొలాలు కొనుక్కోవడమా? అలాంటి విజయం చెప్తారు అనుకోండి. ఇంకోటి చెప్తారా? విజయం అంటే ఏంటి? వర్ధిల్లడం అంటే ఏంటండి? ఆర్థికమా? జాబా? వింటున్నారా? లేకపోతే మంత్రి కావడమా? చెప్పాలి. సమాజంలో పేరు తెచ్చుకోవడమా? ఏంటది? బైబిల్ గ్రంథం ప్రకారం నేను చెప్పేది, బైబిల్ విజయం ఏంటంటే, వింటున్నారా? దేవుడు నిన్ను ఒక రకమైన వ్యక్తిగా ఆయన సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ ప్రకారం విజయం చెప్తున్నాను. God created you the person. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా నిన్ను సృష్టించినాడు. ఏంటి ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి? ఆమేన్. ఉద్దేశం ఏంటి? దేవుడు నిన్ను ఒక పని చేయుటకు, ఆయన ఉద్దేశించిన పని చేయుటకు ఆయన నిన్ను సృష్టించినాడు. ఆయన నిన్ను ఒక వ్యక్తిగా సృష్టించినాడు. ఆయన నిన్ను ఒక పని చేయుటకు ఉద్దేశించినాడు. మూడవదిగా ఆయన నీకు దానితో పాటు కొన్ని యొక్క తలాంతులు విజయం పొందినట్లుగా ఉంచాడు. హల్లెలూయా. కొన్ని నువ్వు ఆయన కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్ ప్రకారం విజయం అంటే అది. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఒక ఉద్దేశముతో ఆయన సృష్టించినాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇందాక ఆయన మన పట్ల సమాధానకరమైన ఉద్దేశములు. హల్లెలూయా. కాబట్టి అంతేగాని నువ్వు ఓడిపోయే విధంగా కాదు. వింటున్నారా? ఆయన మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మీరు దాన్ని నమ్మాలి. వింటున్నారా? ఆమేన్. మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. కాబట్టి ఈ విధమైన దేవుడు సృష్టించిన వ్యక్తిగా, దేవుడు చేయమన్న దాని పని కోసము, అలాగే దేవుడు కొన్ని నీవు కలిగి ఉండాలని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు పరిపూర్ణమైన శాంతి, సమాధానం అన్నీ నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్తమానంలో ఒక వర్తమానం ఉంటుంది. ఆమేన్. వర్తమానం యొక్క పేరు లోకము ద్వారా మోసపరచబడిన సంఘము. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో ఏమని చెప్తుందంటే, ఈ లోకం ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఉన్న వ్యక్తులు విజయం ఎలా సాధించాలనుకుంటారో తెలుసా? వేరొకరిని చూచి పోటీ పడి వాళ్ళకి ఏదుంటే అది. అర్థమైందా? వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే మనం కూడా కొత్త ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళు కొత్త వస్తువు కొనుక్కుంటే మనం కూడా కొనుక్కోవాలి. వాళ్ళు కూడా కొత్త చీర కొనుక్కుంటే అలాగే కొనుక్కోవాలి. అంటే ఏం చేస్తున్నాం? కాపీ చేస్తున్నాం. అర్థమైందా? అనుకరణ చేస్తున్నాం. వింటున్నారా? లోక ప్రకారముగా విజయం అనేది ఎలా ఉందంటే,
వాళ్ళకుంటే మనకి ఫలానా వాడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా కలిగి ఉండాలి, అంతేనా? అది నిజమైన విషయం కాదండి. వింటున్నారా? మరి బైబిల్ గ్రంథం ప్రకారం ఇందాక చెప్పబడిన విధంగా అసలైన విజయం అంటే ఏంటి? వర్తమానం ద్వారా తెలియచేయబడుతుంది. దేవుని యొక్క నియమముల ప్రకారము ఎవరైతే నడిచి దాని ప్రకారముగా ఉండి ఉంటారో, హల్లెలూయా, వారు విజయాన్ని పొందుకుందరు. వింటున్నారా? We can only be a success as we follow after God's statutes and His ways of doing things. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మార్గములు, ఆయన వాక్యము ప్రకారము ఎవరైతే నడిచి దాని ప్రకారంగా వాడు చేస్తారో వారే నిజమైన విజయాన్ని పొందుకుంటారు. అదే నిజమైన విజయం. వింటున్నారా? ఆమేన్. నిజమైన విజయం అంటే అదే ఉన్నది. హల్లెలూయా. అంతేగాని ఒకళ్ళకు ఉన్నది కాబట్టి ఇంకొకరికి ఏదో పోలికతో కాదండి. వింటున్నారా? ఇతరులను పోలిక కాదు, అనుకరణ, కాపీ చేసి కాదు. మనం ఎలా ఉన్నాం? కాపీ చేస్తున్నాం. ఏది? వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టం లేదు. అర్థమైందా? మద్రాసులో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, అర్థమైందా? తారలు అనబడేవారు నిజమైన తారలు కాదు. వాళ్ళు ఏం చేస్తే అది మనం చేస్తాం, అంతేనా? లేదండి. చివరికి ఎలా ఉంది తెలుసా? వాళ్ళ జీవితాలు ఎలాగైతే నాశనం అయిపోతున్నాయో వాళ్ళని అనుకరించే వారు కూడా అలాగే నాశనం అవుతున్నారు. అర్థమైందా? కానీ బైబిల్ చెప్పిన ప్రకారం విజయం అనేది అలా ఉండదు, నాశనమునకు తీసుకుపోదు. ఇది సమాధానకరమైన ఉద్దేశములేనే గాని ఆమేన్ నిన్ను నశించే విధంగా ఉండదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇందాక ఒక వాక్యాన్ని చదివాం, ఆ యొక్క వాక్యంలోనికి మరలా వద్దాం. హల్లెలూయా. ఏమనున్నది? దేవుడు మనను వర్ధిల్లమని, విజయం పొందమని కోరుచున్నాడు. ఎలా వర్ధిల్లాలి? ఆమేన్. ఏంటిదంటే చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుమని, సౌఖ్యముగా ఉండమని ప్రార్థించుచున్నాను. అంటే ఏంటిది? అంటే ఏంటిది? ఉద్యోగాలు అవసరం లేదా అండి? కావాలి. గృహాలు అవసరం లేదా? కావాలి. వస్త్రాలు అవసరం లేదా? కావాలి. వాహనాలు అవసరం లేదా? కావాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. హల్లెలూయా. ఇక్కడ కనపడేది నీ యొక్క శరీరము. హల్లెలూయా. నీలో ఒక ఆత్మ ఉన్నది. ఆమేన్. మొదటిగా నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే, నీ ఆత్మ గనుక విజయవంతంగా ఉంటే, నీ ఆత్మ సరైన స్థానములో ఉంటే అప్పుడు మిగతావన్నీ, ఏది కూడు గుడ్డ కొంప ఏదైనా కావచ్చు. హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. వాటన్నిటి గురించి ముందు నీ ఆత్మ ఎలాగుందో చూసుకో. దేవుడు ఇస్తున్నాడు, నువ్వు అన్ని కలిగి ఉంటావు, నువ్వు కావాల్సింది ఇస్తాను. ముందుగా ఏం చేయాలి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా. నీకు ఉద్యోగం కావాలా? దేవుడు నీకు అవసరమైంది ఇస్తాడు. నీ కోరిక ప్రకారం ఇవ్వడు, నీకు అవసరమైంది ఇస్తాడు. కోరికలు వేరు, అవసరమైంది వేరు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం దేవుడు మనను అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా, ఇంగ్లీష్ లో మంచి ఆరోగ్యముతో దేవుడు మనం ఉంచుతున్నాడు. ఓ హల్లెలూయా. ఆమేన్. కానీ విచారకరమైనది ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? అన్ని కలిగి ఉంటాం. ఏది? మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వస్త్రాలు ఉంటాయి, మంచి గృహం ఉంటుంది, సమాజపరంగా మంచి పేరు ఉంటుంది, డబ్బు ఉంటుంది, పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఏముండదు? ఆత్మ మాత్రము బలహీనమైన స్థితిలో, చాలా నిరుత్సాహకరమైన స్థితిలో, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఏముంటుంది? నీ ఆత్మ ఉంటుంది. అర్థమైందా? జ్ఞాపకం ఉంచుకోండి. అనారోగ్యకరంగా ఏది ఉండకూడదు? మొదటిగా నీ ఆత్మ ఉండకూడదు. ఆమేన్. నాయకత్వం అనే వర్తమానంలో ఒక ధనవంతుడి గురించి ఇక్కడ చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో ఉన్న లూకా సువార్తలో యేసు ప్రభువారు ఒక ధనవంతుడి గురించి చెప్తున్నారు. ఈ ధనవంతునికి ఎలా ఉందంటే, అతనికి భూమి సమృద్ధిగా ఉంది. ఏమనుకున్నాడు ఆయన? ఒక ఆయనకి చాలా భూమి ఉంది, సమృద్ధిగా కూర్చుకున్నాడు, పంటలు బాగా పండుతున్నాయి, పంట చాలా వస్తుంది, కూర్చుకున్నాడు.
ఏమైపోయింది? మరలా కోత సమయం వచ్చింది. ఏమి లేదు, వచ్చిన పంటను దాచుకోవడానికి స్థలం లేదు. ఏం చేయాలి అంటే, ఒకవేళ ఆయన పొలంలో ఒక 40 బస్తాలు ఒడ్డు పడింది అనుకోండి, ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు, అయిపోయింది. ఇంకా 40 బస్తాలు వస్తుంది, పెట్టడానికి స్థలం లేదు. ఆలోచిస్తున్నాడు. ఏమనుకున్నాడంటే, సర్లే ఏం చేద్దాం, దీన్ని విశాలపరిచి దీన్ని 40 బస్తాలు కాదు, ఇంకొక 100 బస్తాలు పట్టే విధంగా దీనిని ఏర్పరచుకుందానని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు అతన్ని ఒక ప్రశ్న వేశాడు. ఇదిగో, భూమి పైన నీ యొక్క జీవితము ముగించబడుతున్నది. అర్థమైందా? ఈ రాత్రి నీ ప్రాణం ఇది లోపల. అర్థమైందా? లోపల అడుగుతున్నాడు, ఎలా ఉంది? చనిపోయిన తర్వాత, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అండి? ఎక్కడికి వెళ్ళవా? మరి భయం దేనికి? సరిపోకుండా ఉండడానికి ఎంతైనా ఖర్చు పెడతావు, ఎలాగైనా చేయగలుగుతావు, చూడాల్సిన డాక్టర్లు చూస్తావు, హాస్పిటల్ చూస్తావు, ఏది కావాల్సింది చేస్తావు. ఎందుకు? నీలో ఒక భయం ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తావు, ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలని ఆశ ఉంది కాబట్టి. అర్థమైందా? ఆ ధనవంతుడికి కూడా, ఆ భూస్వామికి కూడా అలాంటి ఆశ ఉన్నది. ఏం చేస్తున్నాడు అతడు? సంపాదించుకుంటూనే ఉన్నాడు. ఏమని? మంచిగా ఎక్కువ పంట సమృద్ధి చేసుకుంటున్నాడు, ధనం సమృద్ధి చేసుకుంటున్నాడు, అనేకమైన వాటిని చేసుకుంటూనే అతని యొక్క ఆత్మ విషయమై అతడు ఏం చేశాడు? అశ్రద్ధ చేశాడు. అప్పుడు ఒకానొక దినం దేవుడు పిలిచాడు ఆయన. ఏమని? ఈ రాత్రి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు. అర్థమైంది? ఎందుకో తెలుసా? ఆయన ఏం ఆలోచించాడు? తినుము, త్రాగుము, సుఖించుము, అంతా పొట్ట గురించే. అంతే కదా? తిని త్రాగడం, సుఖించడం అంతే కదా, శరీరం కోసమే కదా. లోపలున్న ఆ యొక్క ఆత్మ గురించి ఇతడికి ఏమాత్రం చింత లేదు. సోదరుడా, జ్ఞాపకం ఉంచుకో, దేవుడు కోరేది నీ యొక్క ఆత్మ ఎలా ఉంది. ఎందుకంటే ఈరోజు రాత్రి దేవుడు నేను పిలవచ్చు, అలా రోడ్డు పైన వెళ్ళినప్పుడు అలా గుద్దేయచ్చు. అర్థమైందా? ఏదైనా కావచ్చు. సిద్ధమా? ఆమేన్. ఎలాంటి విజయాన్ని కలిగి ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు. ఆమేన్. దాహమని వర్తమానంలో ఒక మాట ఉంటుంది. ఈ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకి లక్షలు పోసి యూనివర్సిటీలో జాయిన్ చేపిస్తున్నారు. అంతేనా కదా? తమ పిల్లలకి ఎలాగైనా కానీ మంచి కాలేజీలో రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచిగా స్థిరపడాలి, మంచి గొప్పవాడవాలి, మంచి పేరు కావాలి. అంతేనా? వింటున్నారండి? దేని గురించి అంట? దే కాల్ ఇట్ లైఫ్. అంటే వాళ్ళ జీవితంలో స్థిరపడాలని, వృద్ధి కలిగి ఉండాలని, విజయం కలిగి ఉండాలని. అర్థమైందా? చదువుకోవడం లేని సమస్య లేదని ఇక్కడ చెప్పబడుతున్నది. వింటున్నారా? చదువుకోవడంలో సమస్య లేదు, కానీ నువ్వు శరీరానికేమో లక్షలకు పోసి లోపలున్న ఆత్మ విషయమై నువ్వు శ్రద్ధ వహించుకున్నావు అంటే ఇది ఏ మాత్రం అది భావ్యము. అర్థమైందా? పిల్లలు చదివించడంలో తప్పు కాదు, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ యొక్క ఆత్మను కాపాడుకున్న ప్రకారము, నీ ఆత్మను జాగ్రత్తగా చూసుకున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు. సోదరుడా, మీరు అనుకోవచ్చు, మీకేం తెలుసండి మాకున్న సమస్యలు? మీరేదో హైదరాబాద్ నుంచి వచ్చారు, మీ హైదరాబాద్లో పరిస్థితులు వేరే ఉంటాయి, మా గూడూరు పరిస్థితులు ఎందుకు తెలుస్తాయి, మా నెల్లూరు పరిస్థితులు ఏం తెలుస్తాయి, లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం తెలుస్తాయి అనుకోవచ్చు. నేను హైదరాబాద్లో పుట్టలేదు, నేను కూడా గుంటూరులోనే పుట్టాను. అర్థమైందా? నేను కూడా చదువుకునేటప్పుడు కరెంట్ లేకుండానే ఉన్నాను. వింటున్నారా? అంటే
మీరు అనుకున్నట్టుగా నా పేరు జాన్ వెస్లీ కాదు. నేను హిందూ కుటుంబంలోనే జన్మించాను. నా పేరు సాయి కృష్ణ. వింటున్నారా? 16 సంవత్సరముల వయస్సులో ప్రభువుని అంగీకరించి ఈ యొక్క ఆత్మరక్షణ విషయమై దేవుడు నన్ను పిలిచాడు. వింటున్నారా? క్రైస్తవుని కాదు. వింటున్నారండి? ఇదివరకు ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పాను, కొంతమందికి గుర్తుందేమో, అది 5 సంవత్సరాలు కదా, కిందటి వారం చెప్పింది మర్చిపోతున్నారు. వింటున్నారా అండి? కాబట్టి నీ ఆత్మరక్షణ, నీ ఆత్మ ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉందా, అనారోగ్యంగా ఉందా? ఇక్కడ దేవుడు చెప్పేది విషయం దేని గురించి? దీన్ని బాగు చేసుకో, మిగతా అన్ని బాగుపడతాయి. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందండి? నువ్వు ఎలా హృదయంలో, సామెతల కింద ఒక మాట చెప్తుంది, ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆయన ఉంటాడు. ఈ ధనవంతుడైన యొక్క వ్యవసాయకుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడండి? ఎలా ఆలోచించాడు? తినుము, త్రాగుము, సుఖింతుము, అంత శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలో ఇతడు ప్రయత్నించాడు. అర్థమైందా? ఎందుకంటే అతను అలా ఉంది కాబట్టి. నేను ఒకటి నేర్చుకున్నాను. ఒక పెద్ద ఆయన, ఇప్పుడు ఆయనకి బహుశా 90 సంవత్సరాలు ఉండొచ్చు, ఆయన నాకు చెప్తా ఉండేవారు, ఏమని? నీ హృదయంలో ఏదైతే నువ్వు ఆలోచిస్తావు అది బయటకు వస్తుందంట. ఏంటది? నీ హృదయంలో ఒకవేళ ఆహారం గురించి ఆలోచిస్తున్నావు అనుకోండి, అది బయటకు వస్తుంది. అది అర్థమైందా? ఒకవేళ నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తుంటే అది బయటకు వస్తుంది. వింటున్నారా? ఒకవేళ మందు గురించి, లేకపోతే సారా గురించి, లేకపోతే ఈ యొక్క ఆల్కహాల్ గురించి ఆలోచిస్తే అది బయటకు వస్తుంది. ఒకవేళ స్త్రీ గురించి ఆలోచిస్తే అది నీకు బయటకు వస్తుంది. అంటే అతని హృదయంలో ఏదైతే ఆలోచిస్తాడో ఆ యొక్క మాటలు ఏమే బయటపడతాయి. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విజయం పొందాలి. మనందరం పొందాలి, కానీ సరి అయిన విజయం పొందుదాం. ఆత్మను వృద్ధి చేసుకుని మన శరీరంలో అవసరమైన వాటి కొరకు దేవుడి యొక్క కృప ద్వారా పొందుదాం. హల్లెలూయా. ఎలా పొందాలో ఇక్కడ మనకి ఒక మాట చెప్పబడుచున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం ఈ మాట చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను ఆమేన్ మెప్పైనను ఇన్ని ఎడల ఏవి సత్యమైనవో చదవండి. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. ఇదిగో నీ హృదయంలో ఏం పెట్టుకోవాలి? ముందుగా ఏవి యోగ్యమైనవో, అర్థమైందా? ఆమేన్. మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో. అర్థమైందా? దాని అర్థమైంది తెలుసా అండి? నువ్వు ఏదైనా చదువుతున్నావు అనుకో, ఏదైనా వింటున్నావు అనుకో, ఏదైనా ఆలోచిస్తున్నావు అనుకో, ఆమేన్, దేని గురించి? ఎలాంటి వాటి గురించి? యోగ్యమైన వాటి గురించి, మేలైన వాటి గురించి, మాన్యమైన వాటి గురించి, న్యాయమైన వాటి గురించి, పవిత్రమైన వాటి గురించి, రమ్యమైన వాటి గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తావో దాని ప్రకారంగా ఉంటావు. ఒకవేళ పొద్దున్న లేచి నువ్వు న్యూస్ పేపర్ కనుక హత్యలు, మానభంగాలు, మోసకరమైనది కనుక చూస్తే కనుక నువ్వు కూడా ఒక దొంగలా మారుతావు. ఎందుకు? నీ యొక్క మనస్సుని వాటి చేత నింపుతున్నావు కాబట్టి. కానీ ఒకవేళ నీ యొక్క హృదయాన్ని గనక ఆమేన్ దేవుని వాక్యము వైపు, మాన్యమైనవి, యోగ్యమైనవి, మేలైనవి, న్యాయమైనవి, సత్యమైనవి గనక నువ్వు వింటే, హల్లెలూయా, నువ్వు శరీర వాటితో నింపబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీవు విజయవంతం కావాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను వర్ధిల్లం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. నేను ముగిస్తాను కొద్ది నిమిషాలు. అసలు దేవుడు ఎందుకు నిన్ను విజయవంతం చేయాలనుకుంటున్నాడు? అంతేనా? వింటున్నారా? ఎందుకు 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 అనేది చాలా ముఖ్యం. వింటున్నారండి? వాట్ షల్ ఐ డూ విత్ జీసస్ కాల్డ్ క్రైస్ట్? ఈ యొక్క వర్తమానములో ఏమని చెప్పబడిందో చూద్దాం. ఎందుకు ఎందుకు ఎందుకు
టిఫిన్ చేసి వచ్చారా? ఎందుకు చేశారు? పనులకు వెళ్తున్నారా? ఎందుకు? స్కూల్కి వెళ్తున్నారా? ఎందుకు చెప్పాలండి? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మన జీవితంలో ఏది కూడా కారణం లేకుండా మనం చేయమంట. కారణం లేకపోతే అసలు నువ్వు కదలలేవు. యు కెనాట్ మూవ్. అసలు కదలలేవు. వింటున్నావా? కారణం అనేది చాలా ముఖ్యం, అంతేనా? ప్రతి దానికి చేయడానికి ఒక కారణం. there's got to be some reason for everything that take place. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఈ ఉదయకాలం మీరు ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? నేను నా గురించి కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారు? మీరు భోజనం పెడతారనా? అదైతే నిజం, సగం నిజం, అది అసలైన నిజం. అది మంతేనా? భోజనానికి రమ్మన్నారంట. ఇగో ఈ ఉదయకాలంన వీరు ఆహ్వానించింది ఈ భోజనం మాత్రమే కాకుండా ఈ భోజనం గురించి కూడా పిలిచినారు. హల్లెలూయా, ఆమేన్. వింటున్నారా? ఇక్కడ ఎందుకు వచ్చినామంటే వారి కుమారుడు ఎలాగైతే విజయం పొందాడో, విజయం అంటే నేను చెప్పేది ఆయన ఏదో ఉద్యోగాన్ని పొందిన దాన్ని బట్టి మాత్రమే కాదు. వింటున్నారా? ఆ ఉద్యోగాన్ని పొందకంటే ముందు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మను సరి చేసుకున్నాడు. అసలు ఆ కుమారుడు కనుక ఆ విధంగా లేకపోతే నేను వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చేవాడిని కాదేమో. వింటున్నారా అండి? నిజమే. పాస్టర్ గారు నన్ను 3 సంవత్సరాల నుంచి రమ్మన్నారు. ప్రార్థన చేస్తున్నాను. చాలా సార్లు అడుగుంటారు. బహుశా ఒక 40-50 సార్లు అడుగుంటారు. నిజం, ఆయన అబద్ధం చెప్పలేదు. కానీ నేనేం చేస్తున్నానంటే పోస్ట్పోన్ చేస్తున్నాను. కానీ ఇది సరైన సమయం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన సమయం. ఈ ఉదయకాలంలో ఎవరు వస్తారో ఎవరు రారో ముందుగానే దేవుడు నిర్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం వచ్చిన మీరు ఒక మామూలు ఒక భోజనము, ఇది ఒక ఉత్సాహకరమైన వాతావరణం లాగా మాత్రం, ఒక ఫంక్షన్ లాగా మాత్రం కాకుండా మీరు కూడా ఆత్మలో వర్ధిల్లినట్లుగా ఉండాలని మా యొక్క కోరిక. హల్లెలూయా. ఈమె దేవుడు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు నిన్ను వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? దేవుడు కొన్ని కారణాలు చెప్తున్నాడు. మనకు ఎలాగైతే ఏదైనా పని చేయాలంటే కారణాలు ఉంటాయో, దేవుడు కూడా ఎందుకు నువ్వు విజయం పొందాలి, ఎందుకు నీ వర్ధిల్లాలంటే ఆయన ఇస్తున్న మొదటి కారణం ఏంటంటే నువ్వు ఒక సాక్షిగా ఉండాలని. హల్లెలూయా. ఈమె దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను ఏం చేయాలి? నువ్వు ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా నువ్వు ప్రకటించడానికి, లోకానికి వెలుగై ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను మీతో పంచుకోవడానికి. వింటున్నారా? ఇందాకే చెప్పాను నేను ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానో మీకు చెప్పాను. హల్లెలూయా. నా దేవుడు నాకు సమాధానం ఇచ్చినాడు. నా దేవుడు నాకేమిచ్చినాడండి? సంతోషాన్ని ఇచ్చినాడు. నా దేవుడు నాకేమిచ్చినాడు తెలుసా? ఆ యొక్క నిశ్చేతని ఇచ్చినాడు. హల్లెలూయా. మరణము గురించి నాకు భయము లేదు, ఉద్యోగము గురించి నాకు భయము లేదు, అప్పుల గురించి భయము లేదు, ఆహారం గురించి భయము లేదు, దేని గురించి భయము లేదు. ఎందుకంటే నా దేవుడు అని చూసుకుంటాడు. హల్లెలూయా. అన్ని విషయములలో ఆయన విజయవంతంగా కావాలనుకుంటున్నాడు. అర్థమైందా? ఎందుకు నిన్ను విజయవంతం కావాలనుకున్నాడంటే నువ్వు విజయవంతుడు అయితే ఇతరులను కూడా అదే విధమైన స్థితిలోనికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఆయన ప్రేమ అయినాడు కాబట్టి ఆయన ప్రేమను నీలో ప్రసరింపజేసి నీ ద్వారా లోకానికి ప్రేమను ప్రకటించడానికి ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఏమైనా మనము లోకములకు వెలుగై ఉన్నాము, లోకములకు ఉప్పై ఉన్నాము. హల్లెలూయా. లోకములకు దీపస్తంభమై ఉన్నాము. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. మొదటి కారణం ఏంటి? ఒక సాక్షిగా దేవుని ఉంచున్నాడు, ఒక మాదిరిగా ఉంచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. రెండవది ఒక ఆశీర్వాదముగా ఉంచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఇతరులకు ఏమవ్వాలి? ఆశీర్వాదం కలిగి ఉండాలి. నీలో ఆశీర్వాదం లేకపోతే
నువ్వే అయినటువంటి అనుభవం లేకపోతే ఎలా చూపిస్తావు? గుడ్డోడికి క్షమించండి, గుడ్డి వాళ్ళని తక్కువ చేస్తున్నాను కాదు, ఒక గుడ్డి వ్యక్తి ఇంకొక వ్యక్తికి దారి చూపించగలడా? లేడు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది సాధ్యము కాదు. నీవు ఏదైతే కలిగి ఉంటావో దాన్ని నీవు ఇతరులకు ఇవ్వచ్చు. కాబట్టి నువ్వు ఆశీర్వాదాన్ని కలిగి ఉంటే దేవుడు ఇతరులకు ఆశీర్వాదమునకు కారణభూతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అబ్రహాము ఆశీర్వాదమునకు కారణభూత అయ్యాడు. హల్లెలూయా. అనేకమైన జనములకు అతను తండ్రి అయి ఉన్నాడు. ఇశ్రాయేలు దేశము ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైందంటే ఆ వ్యక్తి అబ్రహాము. హల్లెలూయా. ఒక అబ్రహాము లాంటి వ్యక్తిగా నేను తయారు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు దేశం అంతా తెలుసు, చాలా శక్తివంతమైన దేశం. ఆమేన్. ఒక అబ్రహాం ఎలాగైతే ఉన్నాడో అనేకమైన జనములు, ఇశ్రాయేలు దేశం కట్టబడిందంటే ఆ యొక్క మూల పురుషుడు ద్వారానే. ఆమేన్. దేవుడు అతను వాడుకొని ఒక దేశాన్ని నిర్మించిన. అలాగే నీకు కూడా ఆయనంతలా కాకపోయినా ఇక్కడ నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక అబ్రహాం లాగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంకా విజయం ఎందుకు పొందాలి? రెండవది ఆశీర్వాదం. మూడవది నీ కుటుంబ అవసరాల నిమిత్తం. అర్థమైందా? నీ కుటుంబాన్ని పోషించాలంటే ఏం చేయాలి? నువ్వు చేసే పనిలో, నువ్వు చేయి కార్యములో, ప్రతి ఒక్క దానిలో ఏం కావాలి? నీలో విజయం కావాలి, నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన ఎవరు కూడా నా యొక్క జీవితంలో నేను వర్ధిల్లకూడదని బహుశా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నారా? లేరు. అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. కాబట్టి నీ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తము చేయాలని బైబిల్ గ్రంథము తిమోతి రాసిన పత్రికలో చెప్పబడింది. హల్లెలూయా. కాబట్టి విజయం అవసరమా? అవసరం. ఎలా పొందుదాం? దేవుని ద్వారా పొందుదాం. ఇంకొక కారణం ఏంటంటే దేవుని రాజ్య పని నిమిత్తం మరి ఇన్ని కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఇన్ని చేయబడ్డాయి. మరి ఈ పనులన్నీ కూడా జరిగించాలంటే ఒకరు సహకరించాలి కదా, ఒకళ్ళు పని చేయాలి కదా, ఒకళ్ళు దానికి తోడ్పాటు ఇవ్వాలి కదా. కాబట్టి అందు నిమిత్తం ఏం చేయాలి? విజయం. నువ్వు ఎప్పుడైతే విజయం పొందుతావో ఇంకా అనేకమైన ఇతరులు విజయం పొందినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క దాని గురించి కూడా వారి యొక్క చెమట, వారి యొక్క కష్టం, వారి యొక్క ప్రయాస ఉన్నదా లేదా? ఈ యొక్క మందిరం రిపేర్ చేయక ముందు వచ్చాను. గత 2 నెలల క్రితం ఇది రిపేర్ చేయబడింది. దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఎంతో మంది పని చేశారు. ఫోటోలు కూడా నేను చూశాను. కొంతమంది పెయింటింగ్ వేశారు. దీన్ని గోడ కూడా ఇటు ఉండేది, దీన్ని మార్చారు. అర్థమైందా? ప్రతి ఒక్క విషయంలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? విజయములో నువ్వు పాలు పొందుతున్నావు. విజయమునకు కారణభూతుడు దేవుడు నిన్ను వాడుకొచ్చిన మనిషిగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. ప్రభావం అనే వర్తమానంలో ప్రవక్త గారు పెర్రీ గ్రీన్ గారి గురించి ఆయన ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అభినందిస్తున్నాడు. ఏమని? ఆయనకి సంఘం లేనప్పుడు సంఘాన్ని అక్కడ ఉన్న మీటింగ్స్ పెట్టించినందుకు ఆయన ఎంతగానో విజయవంతం చేశారు. నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా. అలాగే మేమందరం వచ్చినందుకు మరి ఆహ్వానించిన పాస్టర్ గారు కూడా ఎంతగానో ప్రయాస తీసుకుని, ఎందుకు? మీరందరూ విజయం పొందాలని, మీరందరూ ఆశీర్వాదం పొందాలని. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఉద్దేశముతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఏమని? మీరు విజయం పొందాలి. హల్లెలూయా. దేవుడు కారణాలు చెప్పాడు. ఒక సాక్షిగా ఉండాలని, ఒక ఆశీర్వాదంగా ఉండాలని. హల్లెలూయా. అలాగే మీ కుటుంబ అవసరాల నిమిత్తం, అలాగే దేవుని యొక్క రాజ్య పని నిమిత్తము ఉండాలని దేవుడిని కారణాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వబోతున్న ముఖ్యమైన ఒక సూత్రాలు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు అనేది తెలిసారు. అర్థమైందా? ఒక స్టూడెంట్ చదువుకునేటప్పుడు ఏం చేస్తాం? నువ్వు కనుక ఫస్ట్ క్లాస్ వస్తే నీకు సైకిల్ కొనిపెడతా అంటారా లేదా? ఎందుకు? వాళ్ళని ప్రోత్సహించడానికి. ఇప్పుడు దేవుడు నీకు చెప్పాడు, ఇదిగో నువ్వు కనుక విజయం పొందితే నీ కుటుంబం అవసరం తీరుతుంది. ఇతరులు కూడా నిన్ను, నీ కుటుంబం మాత్రమే కాదు, ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అర్థమైందా? నేను దానిని అనుభవించి రుచి చూచి ఎరిగి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని మాట ఉండదు. హల్లెలూయా.
అది ఎంతమంది చూశారు? కానీ నేనైతే చూశాను. చెప్పడానికి సమయం లేదు. వింటున్నారా? దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన కారణం చెప్తున్నాడు, రా నేను నీకు విజయం చూపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క విజయం పొందడానికి కొన్ని ముఖ్య సూత్రాలు ఉన్నాయి. ఊరకనే రావు కదా. ఒక పిల్లవాడు కనుక పరీక్ష ఉత్తీర్ణత సాధించాలంటే, పాస్ అవ్వాలంటే ఎలాగైతే అతడు సిద్ధపడాలో, ప్రయాసపడాలో, క్రమశిక్షణ పడాలో, అనేకమైన వాళ్ళని అడిగి నేర్చుకుని అనేకమైన రాత్రులు కష్టపడి ఎలాగైతే ఆ యొక్క ఎగ్జామ్ కొరకు అతను సిద్ధపడాలో, అలాగే మరి దేవుళ్ళు కూడా దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం కనుక నువ్వు ఉండాలంటే కూడా నువ్వు కూడా కొంత ప్రయాసపడాలి. మరి ఏంటి ఆ ప్రయాస? ఏంటి? ఏం దేవుడు చూపిస్తున్నాడు? ఏముంటే అది? ఒక విద్యార్థిని తీసుకుంటే మంచిగా చదవాలంటే ఏం చేస్తామండి? మంచిగా చదవాలంటే ముందుగా ఏం చేస్తాం? ఒక మంచి స్కూల్లో వేస్తాం, మంచి కాలేజీలో వేస్తాం, అంతే కదా. రెండోది ఏం చేస్తామండి? ఇంకా మంచి కాలేజ్, తర్వాత మంచిగా వాళ్ళకి ట్యూషన్ అవసరమైతే ట్యూషన్ చెప్పిస్తాం, అంతేనా? ఇంకా ఏం చేస్తామండి? వాళ్ళకి కావాల్సిన ఆ పుస్తకాలు కానీ అవన్నీ ఇస్తామా లేదా? అలాగే వాళ్ళకి కావాల్సిన విధంగా ఏం చేస్తాం? మీరు తల్లిదండ్రులుగా సహకరిస్తూ ఉంటారు, అంతేనా కదా? అంటే ఈ విధంగా మీరు సహకరిస్తేనే, వాళ్ళు ప్రయత్నిస్తేనే ఒక మంచి ఉత్తీర్ణత సాధించగలరు. ఇది ఒక భౌతికమైన ఒక చదువు గురించి చెప్పే మాట. అలాగే దేవుడు చెప్తున్న ప్రకారం విజయం ఎలా ఉంటుందంటే, విజయం పొందాలంటే ముఖ్యమైనది జ్ఞాపకం ఉంచుకో, ఆయన లేకుండా, దేవుడు లేకుండా విజయం పొందాలంటే, ఇది ఆత్మ నీ వృద్ధి కలగాలంటే, ఆత్మీయంగా నువ్వు బాగుపడి అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? సృష్టికర్త, సర్వ సృష్టికర్త, హల్లెలూయా, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి అయిన దేవుడు లేకుండా ఏ విధమైన నువ్వు వృద్ధి కలగలదు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. ఏది? దేవుడు లేకుండా నువ్వు ఏది లేదు, నువ్వు సున్నా, నువ్వు శూన్యం. అర్థమైంది కదా? చాలా మంది దేవుడు లేకుండా ఏదో మేము పొందాం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ వారి యొక్క ప్రయాస వ్యర్థమై ఉన్నది. అర్థమైందా? చాలా మంది ఉన్నారు, ఏది? దేవుడు లేకుండా ఈ భౌతికమైనవి శరీరపరంగా చాలా పేరు, ధనము, అనేకమైన ఆస్తిపాస్తులు, కానీ వారి యొక్క జీవితాంతం కనుక మరి యొక్క జీవిత అంతం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా నిరాశగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళకి సమాధానం లేదు. డబ్బు ఉంటుంది, పేరుంటుంది, కానీ ఏం లేదు? సమాధానం లేదు, సంతోషం లేదు. అటువంటి విధమైన వృద్ధి, అటువంటి విధమైన దాన్ని దేవుడు ఇస్తానని చెప్పట్లేదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ యొక్క వృద్ధిలో భాగమై ఉంటాడో ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆమేన్ ఆయన నిన్ను నడిపిస్తాడా లేదా? నడిపిస్తాడా లేదా? మరి ఆయన నడిపించాలంటే నువ్వేం చేయాలి? ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని, ఆయనే వెలుగని నీవేం చేయాలి? మనము విశ్వసించాలి. హల్లెలూయా. మొట్టమొదటి సూత్రము ఏం కలిగి ఉండాలి? యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ యొక్క సత్యము, జీవము, మార్గము పొందగలమని నమ్మాలి. అర్థమైందా? ఆయన ద్వారానే మనం విజయం సాధించగలము. ఆయనే మన పునాది. హల్లెలూయా. ఆయనే మన విజయానికి మూల స్తంభమై ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? మొట్టమొదటి సూత్రం ఏమైనదండి? మన దేవుడు ఎవరు? యేసు ప్రభు, మన రక్షకుడు. ఆయన ద్వారానే నువ్వు విజయాన్ని పొందగలవు. నీ జీవితంలో ఏం కావాలి? పునాది కావాలి. ఏ ఇల్లైనా కట్టే ముందు ఏం కావాలండి? పునాది కావాలి. ఆ పునాది ఏమై ఉండాలి? దేవుడు. ఎప్పుడైతే ఆ పునాది నీ జీవితంలో అవుతున్నాడో అప్పుడు నువ్వు నీ యొక్క వృద్ధి నిలబడుతున్నది. హల్లెలూయా. వృద్ధి స్థిరపడగలదు. హల్లెలూయా. నిజమైన విజయాన్ని మనం పొందగలము. నమ్ముతున్నారా? ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇక్కడ వర్తమానంలో ఒక మాట చెప్పబడుతుంది, సంసోనుని విజయము ఎక్కడికి పోయినది అనే వర్తమానంలో ఇక్కడ చెప్తున్నారు. ఇశ్రాయేల్ దేశం చూస్తే వారి పాత కాలంలో చూసినప్పుడు చాలా మంది రాజులు ఉండేవారు. రాజులు పడిపోయినారు. చాలా మంది రాజులు వచ్చారు, కానీ కొందరు రాజులు బాగున్నారు, కొందరు రాజులు పడిపోయారు. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర కనుక చూసినప్పుడు వారు ఒకానొక సమయంలో ఐగుప్తులో ఉండేవారు. ఆ ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు ఎలా వచ్చారో తెలుసా? దేవుడే వారికి రాజుగా ఉన్నారు.
దేవుడే వారికి రాజుగా ఉన్నప్పుడు వారి అనేకమైన ఆటంకములను ఎదుర్కొని వారు జయించగలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకుంటున్నాం? నీ జీవితంలో గనక దేవుడే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉంటే, నీ రాజు ఎవరై ఉండాలి? ఇది భూస్వామో ఆసామో లేకపోతే పనిచేసే దగ్గర వాళ్ళు కాదు. ఈ లోకంలో ఉన్న అయ్యగారులు పనికిరాదు. హల్లెలూయా. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఆయన యేసు ప్రభు గనక నీ రాజు అయితే నీకొచ్చిన ఆశీర్వాదం నిలబడగలదు. మొట్టమొదటిగా ఏం కావాలంటే దేవుడే నీ రాజు, నీ ప్రభు అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఎలాంటి పునాది కలిగి ఉంటావు? మూల స్తంభము, స్థిరమైన మూల స్తంభము అనే పునాది నువ్వు కలిగి ఉంటావు. అర్థమైందా? ఆమేన్. మరి రెండవది ఏం కావాలి? రెండవదిగా విజయం కావాలంటే ఏం కావాలండి? గుణం కావాలి. అర్థమైందా? గుణం లేకపోతే విజయం కష్టం. అర్థమైందా? వివాహాల్లో కానీ ఒక పనిలో ఒకరు చూస్తే, ఒకళ్ళని కనుక పనిలో మనం పెట్టుకోవాల్సి వచ్చిన ఇతను మంచిగా పని చేస్తాడా, మంచి గుణం కలిగిన వాడనా, తిన్నగా చేస్తాడా? వివాహాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా నమ్మకంలో వచ్చినప్పుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు కూడా మనం కోరుతుంది ఏంటి తెలుసా? రెండవది మన గుణాన్ని కోరుతున్నాడు. ఎలాంటి గుణం? ఆయన నీలో దైవికమైన గుణాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. దైవికమైన గుణం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీలో ఏమొస్తుంది? దైవికమైన వినయము, దైవికమైన యథార్థను పొందుకుంటావు. నీలో దేవుడు రాజుగా పునాదిగా లేకపోతే నీలో దైవ గుణం ఎలా వస్తుంది? అర్థమైందా? నీ పునాదే సరిగా లేకపోతే నీ గుణం ఎలా బాగవుతుంది? చాలా మంది తమ గుణాలు మార్చుకోవాలనుకుంటే కానీ పునాది మార్చబడడం లేదు. పునాది మార్చబడిన తర్వాత ఏం చేయాలి? అక్కడతో ఆగిపోకు. అర్థమైందా? ఈ యొక్క ప్రదేశాన్ని కట్టినప్పుడు పునాదితో వదిలేశారా? లేదండి. తర్వాత గోడలు కట్టారు కదా. అలాగే గుణము కూడా అదే అయినది. హల్లెలూయా. దైవికమైన గుణము కావలసినది. దైవికమైన గుణము ఏం తీసుకొస్తుంది తెలుసా? ఆమేన్. యథార్థతను, హల్లెలూయా, తగ్గింపును, వినయాన్ని తీసుకొస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్మరణ సంగమ కంకాలం అనే వర్తమానంలో చెప్తున్నా. క్యారెక్టర్ ఈజ్ అ విక్టరీ. హల్లెలూయా. గుణము ఏమైనది? విజయమైనది. హల్లెలూయా. ఏ మనిషికైతే గుణం లేదు వాడు సన్నాసి వెధవా. అధికారం ఉన్నా కానీ ఏం లేదు, వాడు సాతాను సంబంధి అయినాడు. అర్థమైందా? అర్థమయ్యే భాష చెప్పాలంటే తుగ్లక్ అని ఒకడు మరి పరిపాలించాడు మన భారతదేశాన్ని. నేను ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను రాజకీయాల గురించి మాట్లాడను. ఇది దేవుని మందిరం, మేము దైవ సేవకులం. హల్లెలూయా. ఇండియాని ఒక వ్యక్తి పరిపాలించాడు. ఏంటండి? ఎక్కడ? ఢిల్లీకి బదులుగా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ మార్చాడండి? అగ్రకేనా మార్చింది? క్యాపిటల్ మార్చాడు కదా తుగ్లక్. అగ్రకేనా? ఒక రాజున్నాడు, ఇది ముస్లిం రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏం చేశాడండి? అతను ఏం చేశాడంటే ఢిల్లీకి బదులుగా తీసుకెళ్లి ఇంకొక చోట ఎక్కడో రాజధాని పెట్టాడు, ఏదో మార్చేశాడు. ఏమైపోయింది? విఫలమైపోయింది. ఎందుకు? వానికి గుణం లేదు. ఒక వ్యక్తి పరిపాలించాలంటే ఏం కావాలి? లేకపోతే ఏమవుతుంది? పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? వింటున్నారా? కాబట్టి దేవునికి విజయం ఇవ్వాలంటే ముందుగా ఆయన కలిగి ఉన్నామని ఏం కలిగి ఉండాలి? రెండవది గుణాన్ని కలిగి ఉండాలి. దైవికమైన గుణం కలిగినప్పుడు ఏం చేయగలవు? జయించగలవు. హల్లెలూయా. జయించగలవా లేదా? జయించువానికి ఆ సింహాసనం పైన కూర్చొని ఆగ్దానం అన్నది. హల్లెలూయా. జయించాలంటే నీలో ఏం కావాలి? ముందుగా గుణం కావాలి. నేను జయించలేకపోతున్నానంటే అర్థం ఏంటి? గుణం లేదు. ఈ గుణం ఊరకనే రాదు. అర్థమైందా? గుణం ఊరకనే రాదు. అమ్మాయిలకు కానీ, పురుషులకు కానీ, స్త్రీలకు కానీ, పెద్దవారికి ఎవరైనా కావచ్చు. గుణం అనేది ఎలా ఉంటుంది? దాన్ని పొందుకోవాలి. అనేకమైన సంవత్సరం తర్వాత నీ యొక్క గుణాన్ని ప్రయాసపడి ఉంటేనే అది నువ్వు పొందుకోగలుగుతావు. ఎప్పుడైతే దైవికమైన గుణం పొందుకుంటున్నావో దేవుడిచ్చే విషయంలో నువ్వు భాగం అవుతున్నావు. హల్లెలూయా. మరి మూడవది చూసినప్పుడు ఆయన ఏమిస్తున్నాడు? వివేకం ఇస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞానం. అర్థమైందా? జ్ఞానం.
వివేకం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సామెతలు 4:7, జ్ఞానము సంపాదించుకున్నట్టు ఏ జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుని. వింటున్నారా? ఇక్కడ సొలొమోను రాజు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు? నీ డబ్బైనా మొత్తం పోగొట్టుకుని వివేకాన్ని లేకపోతే జ్ఞానాన్ని సంపాదించు. మనం ఏం చేస్తాం? డబ్బు కోసం ఏం చేస్తాం? ఉన్న జ్ఞానాన్ని అమ్మేసేసుకుంటున్నాం. అంతేనా? కానీ ఇక్కడ ఆయన చేయలేదండి. ఆయన అలా చేయలేదు. దేవుడు ఆయన ఒక కోరుకోమన్నప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? మనులు కోరుకోలేదు, రత్నాలు కోరుకోలేదు, ధనం కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? ఆయన అడిగాడు. దేవుడు ఒక రాత్రి వచ్చి అడిగాడు, నువ్వు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన కోరుకుంది ఏం తెలుసా? జ్ఞానము కోరుకున్నాడు, గ్రహింపును కోరుకున్నాడు, వివేకాన్ని కోరుకున్నాడు. ఆమేన్. మన జీవితంలో ఎప్పుడైతే గ్రహింపు జ్ఞానం వస్తుందో, ఆమేన్, అన్ని విషయాలలో నువ్వు సరిగా నీవు చూసుకొనగలవు. నమ్ముచున్నారా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్త. ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. హల్లెలూయా. అందుకని ఈ దైవికమైన గుణం కావాలంటే ఏదో వెళ్ళి షాపులో కొనుక్కురమ్మని కాదు. దేవుడే నీకు ఆ దైవికమైన గుణం ఇస్తున్నాడు. దేవుడే ఆ యొక్క జ్ఞానము వివేకాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు విజయం సాధించాలంటే ఈ యొక్క దైవికమైన వివేకము అవసరమైనది. ఎందుకంటే నీ యొక్క జీవితంలో కొన్ని యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎలా దానిని ముందుకెళ్లాలో దేవుడే తన జ్ఞానం ఇచ్చి, కుడికి వెళ్ళాలి, ఎడకి వెళ్ళాలా, ఏ పరిస్థితులు నిలబెట్టాలో దేవుడే దాన్ని చూసుకొనును. హల్లెలూయా. అనేకమైన ఒత్తిడికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఆయన జ్ఞానమే నిన్ను నిలుపును. కాబట్టి అటువంటి జ్ఞానం మనకు అవసరమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. విజయం పొందాలంటే జ్ఞానము కావాలి, వివేకము కావాలి. ఆమేన్. మరి తర్వాత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తెలుసా? నువ్వు ఒక మంచి నిర్వాహకుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. మంచి నాయకుడిగా, నిర్వాహకుడిగా ఉండాలి. నిర్వాహకుడు అని అర్థమైంది తెలుసా? దేవుడు నీకు కొంత శక్తినిచ్చినప్పుడు, కొంత జ్ఞానం ఇచ్చినప్పుడు, కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు, కొంత ధనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సరిగా చేయాలి. అర్థమైందా? పిసినారిగా ఉండకూడదు. అలాగని ఇష్టం వచ్చినట్టుగా, అర్థమైందా? దుర్వినియోగం చేయకూడదు. థ్యాంక్ యూ. అర్థమైందా? దుర్వినియోగం చేయకూడదు. అలాగని పిసినారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? సరిగా ఉండాలి, సరి తూకం కలిగి ఉండాలి, బ్యాలెన్స్. హల్లెలూయా. ఒక కాటా ఎలాగైతే ఉంటుందో, ఏది ఇటు అలానే పిసినారిగా ఉండకూడదు. అలాగే ఎలా ఉండాలి? ఇంకొకటి దుర్వినియోగం చేయకూడదు. సరిగా మనం ఉండాలి. దేవుడిచ్చు జ్ఞానం అలా ఉన్నది, దేవుడిచ్చు నాయకత్వం అలా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకేమిస్తున్నాడు? ఒక మంచి, ఆమేన్, ఒక సారథ్యం ఇస్తున్నాడు. ఈనాడు అనేకమైన కుటుంబాలలో ఏం లేదంటే ఏం లేదు, మంచి సారథ్యం లేదు. వాళ్ళు విఫలమైపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియట్లా. ఆమేన్. అత్యాశల్లో, ఉచ్చులలో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. ఉన్నారా లేదా? నిజం. చాలా ఉచ్చులు సంఘాల్లో కూడా ఉన్నాయి. నాయకులు కూడా అటువంటి ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అత్యాశలు, దుర్వినియోగం అనే ఆ యొక్క ఉచ్చుల్లో కనుక ఉంటే ఫినిష్. కష్టమండి. బ్యాలెన్స్ ఈజ్ ఎ కీ. సరితూకం అనేది చాలా ముఖ్యమైనది. ఆమేన్. ముగిస్తున్నా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? అన్నిటికంటే ప్రాముఖ్యం మొదటి దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడి తర్వాత గుణము, మూడవది జ్ఞానము, నాలుగవది సారథ్యము, ఐదవది దేవుని వాక్యమనందలి విశ్వాసము. హల్లెలూయా. వాక్యమనందలి విశ్వాసం లేకుండా, ఎందుకు విశ్వాసం అనకుండా వాక్యమనందలి విశ్వాసం అన్నావంటే, చాలా మందికి చాలా రకాల విశ్వాసాలు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? కానీ నేను చెప్పేది దేవుని వాక్యమనందలి విశ్వాసం. అర్థమైందా? నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించాలంటే ఏం కావాలి? వాక్యమనందలి విశ్వాసం కావాలి. ఆమేన్.
ప్రజలు ఎందుకు ఆ యొక్క విజయాలను కాపాడుకోలేకపోతున్నారని వర్తమానంలో ఈ విధంగా చెప్పారు. వై సమ్ పీపుల్ కాంట్ కీప్ ద విక్టరీ. కొంతమంది ప్రజలు ఎందుకు విజయాన్ని కాపాడుకోలేకపోతున్నారు. అంతేనా? చాలా మంది మనలో విజయాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎందుకండి? ఎందుకో తెలుసా? ఆయన వాక్యాన్ని ఆయన వాక్యాన్ని విశ్వసించకపోవడం వల్ల, ఆయన వాక్యంతో నిలబడలేకపోవడం వల్ల, హల్లెలూయా, మనుష్యులు చెప్పిన మాటలను బట్టి వాటిని బట్టి నీ ప్రభావం వల్ల ఏమవుతుంది తెలుసా? నీ యొక్క జీవితంలో విజయమును నీవు కాపాడుకోలేకపోతున్నావు. విశ్వాసం అనేది ఇది ఒక కీ అయినది, ప్రాముఖ్యమైన తాళపు చెవైనది. దేవుని దగ్గర వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు పొందుకోవాలంటే ఏం కావాలి? ముందుగా నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే విశ్వాసంతో వెళ్తావు, ఏమని వెళ్తావు? డాక్టర్ నన్ను బాగు చేస్తాడు, డాక్టర్ నాకు మందులు ఇస్తాడు, డాక్టర్ యొక్క జ్వరాన్ని తగ్గిస్తాడు, ఇలాగైతే నమ్మకంతో వెళ్తావు, అలాగే దేవుడు నన్ను ఈ యొక్క పరిస్థితిని మార్చగలడు అని విశ్వాసంతో ముందుకు వెళ్తావు. హల్లెలూయా. అందుకనే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమునందు విశ్వాసంతో వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటావు, ఇక్కడ వర్తమానం చెప్పబడింది, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి విధమైన దానికి ఏం చేస్తుంది? తాళపు చెవి ఉంటుంది. ఇక్కడ వాగ్దానంతో కావాలంటే, అది నీకు సొంతం కావాలంటే ఏం కావాలి? నువ్వు విశ్వాసంతో నమ్మాలి. హల్లెలూయా. స్వస్థత కావాలంటే ఏం చేయాలి? ఈ యొక్క వాగ్దానం చేసినప్పుడు నువ్వు విశ్వాసంతో నమ్మాల్సి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కాపాడబడాలంటే ఏం చేయాలి? విశ్వాసం అనే ఆ యొక్క తాళపు చెవి పెట్టినప్పుడు నువ్వు నమ్మవలసి ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథంలో నీకు కావలసిన ప్రతి ఒక్క అన్ని నీ సమస్యలు ఏదైనా కావచ్చు, హల్లెలూయా, వాక్యం చెప్పబడింది. ఏమనుంది? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. హల్లెలూయా. బయటన అనేకమైన మతాలు ఏం చెప్తుందంటే, ఇదిగో నీకు శరీరంలో ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది బాగవుతుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? అసలైన దానిని చెప్తుంది. హల్లెలూయా. అసలైన నీ యొక్క ప్రాణమును కాపాడుకొని మిగతావన్నిటిని మా దేవుడు చూస్తాడు, చూడగలడు. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? ఆయన ఒక ద్వారం అయి ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? ఆ యొక్క ద్వారాన్ని కనుక నువ్వు తెరవాలంటే ఏం కావాలి? నీలో విశ్వాసం కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోదరి సోదరుడా, ఆమేన్. నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు ముగిస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? విజయం ఎలా పొందాలి కదా? ఎలా? దేవుడే నీ రాజుగా, నీ ప్రభువుగా, నీ నాయకుడుగా, నీ పునాదిగా ఉండాలా? రెండవది, దేవుడు నీకు ఇచ్చేది ఏంటిది? గుణమిస్తున్నాడు. ఆ గుణాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే, ఆ గుణము నీకులో ఆ యొక్క వినయాన్ని, యథార్థతను చూపించి నిన్ను జయించే విధంగా చేస్తున్నది. హల్లెలూయా. మూడవది జ్ఞానం అవసరమైనది. ఎందుకంటే నువ్వు ఎలా వెళ్ళాలో, ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఇది ఉచ్చుల్లో పడకుండా, ప్రమాదంలో పడకుండా నీకు కాపాడుచు ఉన్నది. నాలుగవది సారథ్యం. ఏం చేయాలి? నువ్వు ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు వాక్యం చెప్తున్నాడు కదా, విని ఉంటే నువ్వు గనక ఏం చేయకుండా సోమరులా ఉంటే కాదు. నువ్వేం చేయాలి? పని చేయాలి. దానికి ఇచ్చిన దాని ప్రకారం గైకొనాలి. ధైర్యంగా నువ్వు నిలబడాలి. ప్రార్థన చేసుకున్నాం కదా, దేవుడే నాకు సహాయం చేస్తాడు. కుదరదు. నీవు చేయవలసిన దాన్ని నువ్వు నిర్వర్తించాలి. అప్పుడే దేవుడు నీలో వచ్చే కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక 2-3 మాటలు చెప్తాను. నీకున్న విజయాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే చెప్తాను. ఏం చేయాలండి? బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి గురించి? దేవుడు విజయాలు ఇస్తున్నాడు, దేవుడు నిలబెట్టుచున్నాడు. దేవుని పునాది అయి నీ గుణమును, నీకు జ్ఞానమును, అనేకమైన వాటిని ఇచ్చి ఎలాగైతే నిన్ను నిలబెట్టుచున్నాడో, సోదరి సోదరుడా, నువ్వు నిలబడుచున్నావా? దేవుడు నేను దీవించును గాక. కాకపోతే ఏంటంటే ఏం చేయాలి? నువ్వు పడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మళ్ళీ భూమిపై ఎందుకు ఉంచాడు తెలుసా? ఆ పరిపూర్ణమైన ఆ యొక్క క్రీస్తు సారూప్యంలోనికి, పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోనికి ఇంకా మనము చేర్చబడేది అలా అవుటకు దేవుడు ఇంకా మనల్ని ఇంకా ఉంచి ఉన్నాడు. నీలో ఇంకా లోపాలు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసు? నిన్ను బాగు చేయించున్నాడు.
కాబట్టి ఏం చేస్తున్నాడో తెలుసా? 2 పేతురు 1:10 ఈ మాట చెప్పండి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అర్థమైందా? హల్లెలూయా, ఆమేన్. వింటున్నారా అండి? మరి జాగ్రత్త పరుడు. ఎప్పుడు? దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బాప్తిస్మం పొందాను కదా, నా దేవుని నమ్ముకున్నాను కదా, బాప్తిస్మం పొందాను కదా, చర్చికి వెళ్తున్నాం కదా, దశభాగాలు ఇస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, నేను బాగానే ఉన్నాను కదా, ప్రతికూటానికి సారదు. నిలుచున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడుడి. ఇంకొకసారి మరి జాగ్రత్త పడుడి. మరి జాగ్రత్త పడు. జాగ్రత్త జాగ్రత్త. మీ పిల్లలు రోడ్డు పైకి వెళ్తున్నారు, జాగ్రత్త. ట్రైన్కి వెళ్తున్నావు, జాగ్రత్త. ఊరికి వెళ్తున్నావు, జాగ్రత్త. భౌతికమైన వాటికి ఎంత జాగ్రత్తగా ఉంటే దేవుడు తన పిల్లల విషయంలో ఉన్నాడా? చాలా మంది చెప్తా ఉంటారు, దేవుడు విజయం పొందాలని అనడండి, దేవుడు మనం ఓడిపోయే విధంగా చేస్తాను కొంతమంది అంటా ఉంటారు. నేను చెప్తున్నాను, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఇక్కడ ఉన్నప్పుడు మీ పిల్లలు బాగుపడాలని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరండి? అందరూ బాగుపడాలని కోరుకుంటారు కదా. మరి దేవుడు మరి భౌతికమైన ఒక మానవులాగా ఉన్న మనమే మన పిల్లల గురించి ఎలా అనుకుంటే, సర్వశక్తి అయిన దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన తన పిల్లల విషయంలో ఆయన మరి వారు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు? ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయములలో. అన్ని విషయాలు ఏంటిది? మొదట ఆత్మ వర్ధిల్లాలి. అర్థమైందా? మొదట ఇది కాదు. వింటున్నారా? మొదట ఇది. హల్లెలూయా. మొదట ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లాలి. కాబట్టి ఎలా ఉందాం? దేవుడు ఎందుకు పిలిచాడండి? ఆయన పిలిచిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆయన నీకోసం ఒక పనిని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్. ఆయన కొన్ని తలాంతులు కలిగి ఈ భూమిపైన కొంతకాలం ఎంచున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళికలో మనం నడుద్దాం. ఆయన చెప్పిన ప్రకారం విజయవంతంగా దేవుడు మనకు సహాయం చేయండి. గాడ్ బ్లెస్ యు. అందరూ చప్పట్లు కొడతారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి విజయం పొందుకోవాలంటే మరి జ్ఞానం కలిగి ఉండాలి. అనేక విషయాలు మనం నేర్చుకుని మధ్యాహ్న కాల సమయంలో నిశ్చయంగా మరి మంచి వర్తమానాన్ని ఇచ్చారు మన సేవకులు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో. నిశ్చయంగా మరి యొక్క చూడండి, మరి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎలా ఉండాలని మరి తల్లిదండ్రులు ఆశపడతారో, మరి మనం ఈ విధంగా మన పిల్లల గురించి ఆశపడుతుంటే మరి మన దేవుడు హల్లెలూయా మన భౌతికమైన ఆశీర్వాదాలు బిడ్డలకు ఇవ్వడానికి, మంచి ఇల్లు ఇవ్వడానికి, మంచి ఉద్యోగం ఇవ్వడానికి, చెప్పచ్చా? హల్లెలూయా. మంచి మరి ఆస్తిపాస్తులు ఇవ్వడానికి, మంచి భార్యని ఇవ్వడానికి ఆ తల్లిదండ్రుల పిల్లల కోసం పడుతున్న ప్రయాసాలు, మరి నీ పిల్లల కోసమే నువ్వు ఇన్ని ప్రయాస పడుతుంటే మరి దేవుడు నీ గురించి అంత ఆలోచన చేస్తున్నాడు ఆయన. అందుకని వారిని చెప్పాను, మనము మంచివారు అయి ఉండక మన పిల్లలకి మంచి అడుగుతున్నామంట. హల్లెలూయా. మనమేమో మంచివారుగా లేమంట, మనము చెడ్డవారు అయి ఉండి మన పిల్లలకేమో మంచి ఈవులు. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు. నాకు అయ్యా నేను ప్రసంగం చేయలేదు సార్, నాకు కొడుకు నా మాట లేదు సార్, కొడుకు కోసం ప్రార్థన చేయండి సార్. అప్పటికి ఒక క్వార్టర్ వేసి ఉంటున్నాడు. అది మంచివాడిగా ఉన్నాడు, బట్ పిల్లాడు మాత్రం మంచిగా ఉండాలంట. చిన్నపిల్లాడు నాకు బాగా గుర్తుంది. నా జీవితంలో దేవుడు నా చేసిన మేలు అంటే అసలు పుట్టినప్పటి నుంచి మందు తాగడమే మానేసినండి. అసలు మానేయడం అంటే తాగి మానేయడం అవుతుంది, అసలు అలవాటే లేదు. ఎందుకంటే తాగదాం అనుకుంటే మనకు లేదు. ఎందుకంటే మా బాబాయిలు మా నాన్న వాళ్ళు పెద్ద పేపాయిలు వాళ్ళు. నేను అనుకుంటా వాళ్ళకి ఎందుకు నువ్వు తాగలేదంటే నాకు లేదు సార్ అని చెప్తా. ఎందుకు లేదా అంటే నా ముందంతా మా బాబాయిలు తాగేసినారని చెప్తాను.
నిజం సార్. నిజంగానే చిన్న పిల్లవాడుగా, చాలా చిన్న పిల్లవాడుగా నేను ఉన్నప్పుడు చూడండి తల్లిదండ్రులు ఎలా ఉంటారు. చాలా మంది మా నాన్న ఫుల్గా దాగి కాళ్ళ మీద కాలు వేసుకుని పండుకొని అంటే బీడీ ఇచ్చేవాడు, పోయి కాల్చుకురాపని. కరెంట్లు కూడా లేని రోజులు బాగా గుర్తుందిరా. అంటే పిల్లవాడికి తెలియకుండానే ఎట్ నేర్పిస్తున్నాడు చూడు తల్లిదండ్రులు. ఆ బీడీ ఎత్తుకుని పోయి ఆడ పెట్టుకుని వాళ్ళ అనుభవం మీకు కూడా ఉంటుంది లేదు, నేను ఒక్కటే కాదులేదు సార్. అప్పుడు నేను తాగుతా వస్తా ఉంటే అమ్మ సంతోషిస్తూ ఉంటుంది. ఏం చేయాలమ్మా? చెంప మీద నాలుగు పట్టుకొని అవ్వెక్కగేసి ఇంకా సంతోషం. ఏదో నాన్నకి బీడీ కాల్చుకొని తాగుతా వస్తుంటే మామూలు ఇంటికి తాగదా వెలిగించుకుని తాగి. అంటే ఆయన చెడ్డవాడే ఉండాలి, మంచోళ్ళు కాదు, వాడు కూడా చెడ్డవాడే. అంటే మన పిల్లలు మనం ఆ విధంగా పాడు చేసుకుంటాం. నిజంగా మరి వాడికి జాబ్ వచ్చిన విషయం వచ్చినప్పుడైతే వాళ్ళ మేడం, వాళ్ళ ఆఫీసరు ఆమె చెప్పానమ్మా వాడిని కొంచెం బిజీ చేయమ్మా అన్నా నేను. హల్లెలూయా. వాడిని కొంచెం బిజీ చెప్పిన తర్వాత ఆమె మరి ఒక ఊరికి పోస్ట్ వస్తే ఆమె ఏం చేసిందంటే ఈ ఊరితో కూడా ఇంకొక ఊరు కూడా చేయను ఆయన అని చెప్పి ఆమె. అందుకని ఎక్కువగా బిజీ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ మేడం కూడా చాలాసార్లు ఫోన్ చేసి మరి సార్ చెప్తాడు అవన్నీ గుర్తొచ్చింది నాకు చెప్పాలని. మరి శ్యామ చాలా పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నాడు. మరి ఎక్కువ వర్క్ అయిపోయింది. మరి కొంతమంది కూడా ఒక్కొక్కసారి మరి వాళ్ళ యొక్క కొలీగ్స్ కూడా వర్క్లు కూడా ఇతనికి వేస్తుంటారు. అలాగే చెప్పాను మేడం మీరు ఇక్కడ అవును పిలిచానండి ఈరోజు కూటానికి, వాళ్ళ స్టాఫ్ను కూడా పిలిచాను. మరి ఎంతమంది వచ్చారో తెలియదు. మరి ఒకవేళ వచ్చుంటే వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మరి ముగిస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ యొక్క కూడికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది నేను పిలిచేటప్పుడు కూటానికి రానంటే కొంతమంది స్నేహితులు అన్నారు కూటానికి కాదు కూటికి రమ్మని చెప్పు అన్నారు. అప్పుడు నేను చెప్పాను నువ్వు చెప్పింది నిజమే, అసలు పిలవాల్సిందే దేవుడు దేనికి పిలుస్తున్నాడు అంటే పెళ్లికి పిలిచాడా విందుకి పిలిచాడా? అందుకని నేను అదే చెప్పానండి. నేను అదే ముందు విందుకి రండి అన్నాడు ఆయన. అట్టంటే కొంతమంది కోపం వస్తుంది. వాస్తవం దేవుడు చెప్పిందే అది, పెళ్లికి కాదు మీరు రావాల్సిన దేనికి రమ్మన్నాడు ఆయన, ఎందుకు రమ్మన్నాడు. అందుకని నేను కొంతమంది మాకు దగ్గరగా స్నేహితులుగా మరి క్లోజ్గా ఉండే వాళ్ళకి అయ్యా రాండి విందుకి అని చెప్పినాడు. వాళ్ళే ఫీల్ అవ్వలేదు. తెలిసిన వాళ్ళు ఫీల్ కాదు, తెలియని వాళ్ళు ఫీల్ అవుతారు. హల్లెలూయా. మంచిది. మరి మరి ఈ యొక్క కోడికలో మరి నేను చాలా మంది సేవకులు మరి ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మరి ఇక్కడ ఉన్న దైవ శాఖలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు, పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి అక్కడ ఈరోజు అధ్యక్షత వహించాల్సింది మరి మా నాన్నగారికి, మా ఫ్యామిలీ, మా తల్లిదండ్రులకి మరి బాప్తిజం ఇచ్చిన పాస్టర్ లేచి నిలబడతారండి. ఆయన మా తల్లిదండ్రులకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు ఆయన. ఆమె మంచి ఆత్మీయులు. మరి ఆయన మాట్లాడుతుంటే డైనింగ్ డాషింగ్ లాగా ఉంటుంది ఆ వాక్యము. లేదు మంచి దైవజనులు, నేను పొగడలేదు. దేవుడు ఆత్మ ప్రేరణ కలిగిన వ్యక్తి ఆయన. మరి ఈరోజు నిన్న కాలువ సమయంలో ప్రయాణం చేస్తుంటే ఎంత గట్టిగా మాట్లాడతాడో అంత చిన్నపిల్లవాడు అంట ఆయన. హల్లెలూయా. రాత్రి బస్సు ఎక్కిన కానించి దిగేదాకా మరి ఒక తండ్రి పిల్లవాడు జాగ్రత్త ఎక్కడున్నావు 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 అని తండ్రి అడుగుతుంటాడు. కానీ ఆయన చేతుల్లో నేను ఇక్కడున్నాను 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 అంటా వచ్చినాడు ఆయన. తండ్రి ఎక్కడున్నారా, అక్కడ ఎక్కవా, ఇక్కడ దిగవా, ఇక్కడ దిగుతావు, ఇక్కడ దిగుతావు అంటారు. ఆయన ఎక్కిన దగ్గర నుంచి నేను ఎక్కడున్నాను ఇక్కడున్నాను 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 ఇక్కడ అంటే తప్పిపోతానేమో అది ఆ బస్సులో కూర్చొని కూడా మరి ఆయన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషమైంది. మీకు మా ప్రత్యేకమైన మా కుటుంబం తరపున, మా తల్లిదండ్రుల తరపున, సంఘం తరపున వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ బ్రదర్ హల్లెలూయా వందనాలు. మరి వచ్చిన కొంతమంది బంధువులు వచ్చినారు, ఇక్కడ మా చుట్టాలు వచ్చినారు, వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి వచ్చిన సంఘానికి మరి బండారపల్లి నుంచి వచ్చిన మరి డేవిడ్ పాస్టర్ గారు కూడా ఆయన సంఘాన్ని తీసుకొచ్చారు ఈ కూటికలో కలవాలని. ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సిమియన్ పాస్టర్ గారు
వందనాలు ఆయన, ప్రత్యేకమైన వందనాలు. ఇంకా చాలా మంది అందరికి బయట ఉన్న మరి సామ్యుయల్ పాస్టర్ భూపాక గారికి, మరి సంపత్ గారికి, మరి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర 3 రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చారు చిన్న కూడికి. చెప్పలు కొడతా గట్టిగా హల్లెలూయా ఆమేన్. ఈ చిన్న కూడికే కానీ 3 రాష్ట్రాలు కలిసినాయి. అక్కడ 3 రాష్ట్రాలు ఒక చోటుకు వచ్చిన దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకనే మీరు ఆలస్యం చేశారు సార్. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆలస్యం చేశారంటే అప్పుడెప్పుడో వచ్చేట ఒక రాష్ట్రమే కలుస్తున్నావు. అవును కదా, కొంచెం వెయిట్ చేయపెట్టు. అందుకని ఆయన ఆలస్యం గురించి చాలా కాలాలు మాట్లాడాడు. ఎందుకంటే ఆలస్యం దేవుడు ఎందుకు చేస్తాడంటే నీకు ఎక్కువగా నేర్పించేదానికంటే. ఎందుకు దేవుడు ఆశీర్వాదాలు ఆలస్యం చేస్తాడంటే నీకు ఏదైనా నేర్పించాలంట, నీవు ఎక్కువగా ఆయన మీద ఆధారపడాలంట. హల్లెలూయా. తొందరగా ఏమంటే ఎవరో వచ్చి అడుగుతారు దేవుడు నమ్మకం, దేవుడు ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట, అయ్యా సార్ నేను దేవుడిని నమ్ముకోవాలా, ఇప్పుడే నమ్ముకోవాలంటే ఎవరు అన్నారు, సడన్లీ కన్వర్ట్ ది డేంజర్ అన్నాడంట. అకస్మాత్ నిర్ణయాలు అనేది అంత మంచి కాదు, ప్రమాదకరమని. మంచిది. మరి రాత్రికాల సమయంలో పాస్టర్ గారు మరి చక్కగా బోధించారు. మరి ఈ కూడిక ఈ రోజు ఈ విధంగా ముగించబడింది. మరి జాన్ వెస్లీ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మా కుటుంబం తరపున, సంఘం తరపున మరలా మీరు రావాలని మేము ఆశ కలిగి ఉన్నాము. హల్లెలూయా. మరి ఆయన గురించి 2 మాటలు ఆయన చెప్పారు. ఆయన స్టార్టింగ్ లో చెప్పాడు, నువ్వు ప్రసంగం మైక్ తీసుకుంటుంటే జాగ్రత్తగా మాట్లాడాలా, 95% దేవుడి గురించి మాట్లాడాలా, ఏదైనా మాట్లాడితే 5% కూడా నా గురించి మాట్లాడడానికి లేదన్నాడు ఆయన. ఒక చాలా ఆయన పర్మిషన్, ఒక ఫోటో ఇవ్వలేదండి. ఎవరు ఫోటోలు ఇవ్వాల, నేనే లాక్కోనండి, స్వతంత్రత అది నాకు. అవే ఎంత గూడెంత ఫోటోలు వేసిన, ఎవరు ఇలా ఫోటోలు ఎవరిస్తారు, ఎవరున్నారు, ఆయన వాళ్ళ పర్మిషన్ కూడా లేవండి. ఎత్తికి నాకు కొంతమంది ఫోటోలు, మన ఒంగోలు రూపస్ బ్రదరు, కృపానిధి బ్రదర్ నా ఫోటో కనపడాల, నాకు చాలా మంది ఫోటోలు కనపడలేదు. శాంసన్ గారు మీ ఫోటో కనపడలేదండి, మిమ్మల్ని అడిగానండి. ఏమన్నారు, డేవిడ్ లివింగ్స్టన్ కూడా అడిగా, వద్దు బాబు అని అన్నాడు. ఎవరిని అడగల, గ్రూప్ తీసుకున్న ప్రభావ దొరికిన అంతా లాక్కొనేసి వేసేసిన. ఎవరేమైనా తిట్టుకొని ఏమైనా అనుకోని, వాళ్ళు తిట్టర్లే, నేనంటే ప్రేమ ఎక్కువ వాళ్ళకి. హల్లెలూయా. మరి దేవుడు ఒకవేళ మీ యొక్క అనుమతి లేకుండా ఫోటోలు వేసి మమ్మల్ని మన్నించాలని కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అది ప్రేమతో, స్వతంత్రతతో మరి ఆ విధంగా చేశారు. మీరు మా గూడూరుకి రావడం అనేది మాకు ఆశీర్వాదం. ఎందుకంటే నేను వర్తమానం నమ్మినప్పుడు అండి, మరి ఈ ప్రాంతంలో వర్తమానం లేదండి. ఆ వర్తమానం వాళ్ళతో సమాసం చేయాలని, ఆ యొక్క పాస్టర్లతో, ఆ సహోదరులతో కలిసి ఉండాలని, మరి రాజమండ్రి, విజయవాడ ఎప్పుడు పరుగులు తీసుకుంటా మీటింగ్లో వెళ్ళిపోయేవాడిని అండి. అయితే ఈరోజు దేవుడి యొక్క కృపను బట్టి అందరినీ ఇక్కడ తీసుకొచ్చినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏదో ఇస్తారని కాదండి, అసలు వాళ్ళతో కలిసి ఉండడమే ఆశీర్వాదం. సహోదరులు ఐక్యత కలిగి జీవించట ఎంత మేలు, ఎంత మధురం అంటుంది. ఈరోజు దీన్ని అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మీకోసం మరి భోజనం సిద్ధపరచబడి ఉంది. మరి సేవకులు మరి కొంతమంది